ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి జూన్ 2వ తారీఖు నాడు నుండి నవమ స్థానం భాగ్యస్థాన గురువు ఉంటాడు. అట్లానే రాహు కూడా డిసెంబర్ 6వ తారీఖు నుండి 3వ స్థానం శుభస్థానం. కనుక ఈ గ్రహాల అనుకూల్యత లభించినట్టుగా కనబడుతున్నది. కనుక వీరు చేసేటువంటి పనుల లోపల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వీరి పిల్లలకు శుభకార్యాలోచన, ఇంట్లో వివాహం చేయడమో, శుభకార్యాలోచన, తర్వాత తీర్థయాత్రలు తిరగడమో, విహారయాత్రలకు వెళ్ళడమో ఇటువంటి సంవత్సరం చేసేటట్టుగా కనబడుతున్నది. కాకపోతే కొంత అనారోగ్య బాధలు చిన్న ఉంటాయి. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కనబడుతున్నది. ఇంట్లో పెద్దవారి, వీళ్ళ బంధువుల్లో పెద్దవారి దుర్వార్త శ్రవణం కూడా వినేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్త, అప్రమత్తతో ఉండాలి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా దాని సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి వీరికి. ఆ పనులు ఎక్కడ ఆగకుండా పోతుంది. పిత్రార్జితకు సంబంధించినది అంటే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించిన కొంత డిస్కషన్స్ ఇంట్లో ప్రమేయమయ్యేటట్టుగా ఈ సంవత్సరం వీరికి కనబడుతున్నది. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. తర్వాత తోబుట్టులతోని, ఇంట్లో వారితోని చిన్న అస్వస్థత కుటుంబంలో వారికి జరిగేటట్టుగా ఉంటుంది. రైతులకు మంచి పంట గిట్టుబాటు ధర లభిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎదురు చూసేవారికి కొంత లాభసాటిగా వ్యవహారాలలో ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వారికి తప్పకుండా వారి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఎందుకంటే ఎప్పుడు 12 నెలలు ఎవరికి బాగుండదు. కనుక వారి తప్పకుండా కొంచెం ఉపశమనాన్ని, ఆత్మస్థైర్యాన్ని వస్తుంది. కనుక తప్పకుండా వారి దైవాన్ని పూజించాలని వారికి తెలియజేయడం. తదుపరి ధనుస్సు రాశి.